మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి విడత జాబితాను ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఫస్ట్ ఫేజ్లో 6 రాష్ట్రాల నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బీహార్ నుంచి పోటీ చేయనున్నారు. బీహార్ నుంచి నితిన్ నబీన్, శివేష్ కుమార్ బరిలోకి దిగుతుండగా అసోం నుంచి తేరాష్ గోవాలా, జోనెక్ మోహన్ను కూడా నామినేట్ చేసింది పార్టీ హైకమాండ్. ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీ వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి ఆ రాష్ట్ర చీఫ్ మన్మోహన్ సమల్తో పాటు సుజీత్ కుమార్ను నామినేట్ చేశారు. ఇక పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ నిన్హాను బరిలోకి దింపింది బీజేపీ. ఇక తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలతో పాటు ఇంకా 28 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 26న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ 16న పోలింగ్ జరగనుంది. బీజేపీ రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఒక క్లియర్ కట్ ప్రాథమికంగా కొంత లిస్ట్ను అయితే రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, రైట్, మొత్తానికి మొదటి విడతగా రాజ్యసభ అభ్యర్థుల జాబితానైతే తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను 6 రాష్ట్రాల నుంచి 9 మంది అభ్యర్థులను బీజేపీ మొదటి విడతగా ప్రకటించింది. ఇంకా 28 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించాల్సి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. సునీల్, రాజ్యసభ స్థానాలకు గాను బీజేపీ మొదటి విడత అభ్యర్థులను విడుదల చేయడం జరిగింది. 9 రాజ్యసభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును బీహార్ నుంచి నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీహార్ నుంచి మరో స్థానానికి శివేష్ కుమార్ అనే వ్యక్తిని నామినేట్ చేశారు. అస్సాం నుంచి 2, ఛత్తీస్గఢ్ నుంచి 1, హర్యానా నుంచి 1, అదేవిధంగా ఒడిశా నుంచి 2, వెస్ట్ బెంగాల్ నుంచి 1 పేర్లను నామినేట్ చేస్తూ ఏదైతే ఆర్డర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ మార్చి 9వ తేదీకి నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో మరి అభ్యర్థులను ఎంపిక పైన ఇప్పటికే బీజేపీ కొంత కసరత్తు చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించిన ఏదైతే ఈ 9 స్థానాలకు సంబంధించి కావచ్చు, ఇందులో ముఖ్యంగా బీహార్ నుంచి ఏదైతే ఇటీవల కేంద్ర నాయకత్వంలోకి వచ్చిన నితిన్ నబీన్ పేరును ఆయన నామినేట్ చేయడంతో ఆయన రాజ్యసభకు ఆయన వెళ్ళబోతున్నారు. ఈ గతంలో బీహార్ నుంచి ఆయన మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పేరును కూడా బీజేపీ నాయకత్వం రాజ్యసభకు ఎంపిక చేసింది. మరికొన్ని స్థానాలకు కూడా 1-2 రోజుల్లోనే పేర్లను ఖరారు చేస్తామంటూ కూడా ఇప్పటికే బీజేపీ చెప్పడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికి పూర్తి మెజారిటీ తోటి ఉండడము, మరో స్థానాని కోసం ఇటు కొంత క్రాస్ ఓటింగ్ పైన ఆధారపడి ఉండడంతో బీజేపీ కూడా ఈ యొక్క ఏదైతే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థి పైన కూడా బీజేపీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఈ రోజు రేపట్లోనే మిగతా రాజ్యసభ స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. సునీల్, ఓకే గోపి, థ్యాంక్ యూ.